మన క్లాస్ ఏంటంటే సర్కిల్స్ చాప్టర్లో ఒక మోడల్ అనమాట 2 మార్క్స్ క్వశ్చన్ మోడల్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వి రీడ్ ద క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ గివెన్ సెంటర్ 1,4 అండ్ రేడియస్ 5. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకి సెంటర్ ఏమని ఇచ్చాడు, C ఈజ్ ఈక్వల్ టు 1,4 అండ్ దీన్ని మనం -G,-Fగా అనుకుంటాం. అలాగే R ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. సో మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలి అంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - f హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అదేం లేదండి, ఈ వాల్యూస్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే. సో x స్క్వేర్ -2x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్ -8y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2x -8y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ప్లస్ 25 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వస్తే -25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2x -8y, సో 25లో నుంచి ప్లస్ 17 తీస్తే మనకి -8 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అండి. మనకి ఇంపార్టెంట్ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటేనే మీకు ఈ ఫార్ములా గుర్తొచ్చేయాలి. మనకి రేడియస్ ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు, అప్పుడు మనకి ఈ ఫార్ములా గుర్తొచ్చేయాలి. సో థ్యాంక్ యూ.